అసెంబ్లీ ఎన్నికలు 2026 రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 47% ఉన్న మైనార్టీ ఓటర్లే ఇక్కడ గెలుపోటములను శాసించే అత్యంత కీలక శక్తిగా ఉన్నారు. దశాబ్దాలుగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య సాగుతున్న ద్విముఖ పోరులో ఇప్పుడు బీజేపీ కూడా మైనార్టీ ఓట్లపై కన్నేసి త్రిముఖ సమరానికి తెరతీస్తుంది. ముస్లిం, క్రిస్టియన్ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు 3 ప్రధాన కూటములు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంతకు కేరళంలో ఈసారి మైనార్టీ వర్గాల మొగ్గు ఏ రాజకీయ కూటమి వైపు ఉండబోతోంది? శబరిమల ఆలయ వివాదం రాబోయే ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేయనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేరళం రాజకీయాల్లో మైనారిటీ ఓటు బ్యాంక్ ఎప్పుడూ అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర జనాభాలో సుమారు 47% ముస్లింలు, క్రిస్టియన్లు ఉన్నారు. ఈ వర్గాల మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా ఇక్కడ అధికార పీఠాన్ని అధిరోహించడం అసాధ్యం. దశాబ్దాలుగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో కాంగ్రెస్ పార్టీకున్న బలమైన పొత్తు కారణంగా ముస్లిం ఓట్లలో అత్యధిక శాతం యూడీఎఫ్ ఖాతాలోనే పడుతున్నాయి. దీనికి భిన్నంగా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, ముస్లిం లీగ్ నుంచి విడిపోయిన వర్గాలు రెబల్స్ మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడుతూ వస్తోంది. అలాగే జాతీయ, అంతర్జాతీయ అంశాలపై తీసుకునే నిర్ణయాల ద్వారా ముస్లిం ఓటర్లను ఆకర్షించే వ్యూహాలను కమ్యూనిస్టులు పదే పదే అమలు చేస్తున్నారు. ఇరు కూటముల వ్యూహాలు ఇలా ఉంటే బీజేపీ కూడా కేరళంలో తమ ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. కేరళం రాజకీయాల్లో బలమైన పునాది వేసుకోవాలంటే మైనారిటీ ఓట్లలో వాటా దక్కించుకోవడం తప్పనిసరి అని కమలనాథులు గ్రహించారు. అందుకే క్రిస్టియన్ సమాజంలోని కొన్ని వర్గాల విశ్వాసాన్ని చూరగొనేందుకు ఆ పార్టీ అన్ని రకాల వ్యూహాలను ప్రయోగిస్తోంది. గడిచిన 2016-2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ సాధించిన విజయాల వెనుక మైనారిటీల పాత్ర కీలకంగా ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో మితవాద రాజకీయాలను అడ్డుకోగల ఏకైక శక్తి వామపక్షాలే అని తటస్థ ముస్లిం ఓటర్లు బలంగా నమ్మారు. బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్న వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కమ్యూనిస్టులు సఫలమయ్యారు. దీంతో కమ్యూనిస్టులు ముస్లిం ఓటర్ల మద్దతును పొందారు. కానీ రాబోయే 2026 ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో ఈ సమీకరణాలు మారుతున్నాయి. వామపక్ష కూటమి పట్ల ముస్లిం సమాజంలో క్రమంగా అసంతృప్తి పెరుగుతోంది. దీనికి ప్రధానంగా ఎస్ఎన్డీపీ జనరల్ సెక్రటరీ వెల్లపల్లి నటేషన్ ఎపిసోడ్ కారణమనే టాక్ వినిపిస్తోంది. ముస్లిం సమాజంలోని కొన్ని వర్గాలపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండించకుండా సిపిఎం నాయకత్వం మౌనం వహించడం, ఆయనతో సన్నిహితంగా మెలగడం ముస్లింలను తీవ్రంగా బాధించింది. సమాజంలోని కొందరు మేధావులు వామపక్షాలకు మద్దతిస్తున్నప్పటికీ సిపిఎం అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి సామాన్య ముస్లిం ఓటర్లను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ పరిణామాలు ఎల్డీఎఫ్కు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఎల్డీఎఫ్ పట్ల పెరుగుతున్న అసంతృప్తి నేరుగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు సానుకూలంగా మారుతోంది. కేరళంలోని అత్యంత బలమైన ముస్లిం సంస్థ కేరళ జమీయతుల్ ఉలమా సహా దాని అనుబంధ సంస్థలు మొదట్నుంచి యూడీఎఫ్ వైపే మొగ్గు చూపుతున్నాయి. వీటికి తోడు అనేక ముజాహిద్ గ్రూపులు సైతం ఈసారి యూడీఎఫ్కే అండగా నిలవాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు జమాతే ఇస్లామీ రాజకీయ విభాగమైన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా యూడీఎఫ్కు అధికారికంగా తన మద్దతును ప్రకటించింది. 2019 వరకు ఎల్డీఎఫ్కు మద్దతిచ్చిన ఈ సంస్థ ఇప్పుడు రూటు మార్చడంతో వామపక్షాలకు అతిపెద్ద నష్టం చేకూరుస్తుందన్న చర్చ జరుగుతోంది. అయితే చారిత్రకంగా వామపక్షాలకు అండగా ఉండే అబూబకర్ ముస్లియార్ నేతృత్వంలోని సున్నీ వర్గం ఇంకా తమ అధికారిక నిర్ణయాన్ని ప్రకటించలేదు. మరోవైపు ఎస్డీపీఐ, పీడీపీ వంటి చిన్న ముస్లిం సంస్థలు కొన్ని నిర్దిష్ట నియోజకవర్గాల్లో మాత్రం ఎల్డీఎఫ్కు మద్దతిచ్చే యోచనలో ఉన్నాయి. ఇవన్నీ కేరళంలో కమ్యూనిటీ ఆధారిత రాజకీయ వ్యూహాల ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముస్లిం ఓట్ల సమీకరణాలు ఒకవైపుంటే రాష్ట్ర జనాభాలో 18% పైగా ఉన్న క్రిస్టియన్ ఓటు బ్యాంకు పరిణామాలు మరోవైపు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఒకప్పుడు సెంట్రల్ కేరళలో ఏకపక్షంగా గెలుపోటములను శాసించిన క్రిస్టియన్ ఓటు బ్యాంకు తాజాగా అనేక వర్గాలుగా భిన్నమైన రాజకీయ ప్రాధాన్యతలుగా చీలిపోయింది. జాకబైట్, ఆర్థడాక్స్ వర్గాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న మలంకర చర్చి వివాదం సెంట్రల్, సౌత్ కేరళలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తోంది. తమ పోరాటానికి అండగా నిలిచిన వారికి మద్దతివ్వాలని జాకబైట్ చర్చి నిర్ణయించింది. ఈ నిర్ణయం పరోక్షంగా వామపక్షాలకు లబ్ధి చేకూరుస్తోంది. దీనికి పూర్తి భిన్నంగా ఆర్థడాక్స్ వర్గం గలమెత్తుతోంది.
చర్చి వివాదంపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆర్థడాక్స్ వర్గం బాహటంగానే ప్రభుత్వ వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. ఇక పెంతెకోస్తల్ వర్గాలు కూడా ప్రత్యేక రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వర్గం ప్రస్తుతం ఎల్డీఎఫ్ వైపు మొగ్గు చూపుతోంది. ఈ భిన్నమైన వర్గాలన్నింటినీ ఒకే వ్యూహంతో ఆకట్టుకోవడం రాజకీయ పార్టీలకు సాధ్యపడదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మైనార్టీ వర్గాల సమీకరణాలతో పాటు శబరిమల ఆలయ వివాదం కేరళం ఎన్నికల ముఖచిత్రాన్ని నిర్ణయించే మరో బలమైన అంశంగా భావిస్తున్నారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి సంబంధించిన కోర్టు విచారణలు, దానికి తోడు ఇటీవల తెరపైకొచ్చిన బంగారం దొంగతనం ఆరోపణలు మళ్లీ ఎన్నికల వేడిని రగిల్చాయి. ఈ వివాదాన్ని సజీవంగా ఉంచడం ద్వారా పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రతిపక్ష యూడీఎఫ్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే అధికార ఎల్డీఎఫ్ మాత్రం శబరిమల విషయంలో తాము వెనకబడలేదన్న ధీమా వ్యక్తం చేస్తోంది. మహిళల ప్రవేశంపై గతంలో తీసుకున్న కఠిన వైఖరిని సడలించి సవరించిన విధానాలతో ప్రజల ముందుకెళ్తోంది. అలాగే ఆలయ అవకతవకలపై లోతైన విచారణ జరిపిస్తున్నామని కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రజలకు వివరిస్తోంది. మరోవైపు హిందుత్వ అజెండాతో ముందుకు వెళ్లే బీజేపీ ఆశ్చర్యకరంగా శబరిమల అంశాన్ని రాష్ట్రవ్యాప్త ప్రధాన ఎన్నికల అస్త్రంగా వాడుకోవడానికి ఆసక్తి చూపించటం లేదు. కేవలం ఆరన్ముల వంటి కొన్ని నిర్దిష్ట నియోజకవర్గాల్లో మాత్రమే ఈ ఆలయ సెంటిమెంట్ను ప్రయోగిస్తూ పరిమిత వ్యూహంతో కమలం పార్టీ ముందుకెళ్తోంది. మరి చివరకు ఏ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయో వేచి చూడాలి.